శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సావధాన సావధాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. बोलो गंगा माई की जय. सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमामि अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. జై శ్రీరామ్. ఇవాళ మన కేసీ డాక్టర్స్ తరఫున గత 10 సంవత్సరాలుగా చేస్తున్నట్లుగానే ఈరోజు ఉగాది నాడు విశ్వావసునామ సంవత్సరం ఉగాది, ఈరోజు ఈ బాటసారుల నిమిత్తమై దాహార్తితో ఉన్నటువంటి వారి కొరకు ఈ చలివేంద్రాన్ని ఇవాళ ఏర్పాటు చేసి ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చలివేంద్రం అనేటువంటిది మనము కేసీ డాక్టర్స్ తరఫున 10 సంవత్సరము హైదరాబాద్లోనే చేస్తూ వస్తున్నాం. కానీ ఈసారి మన సంస్థ సభ్యులందరూ పూనుకొని విశాఖపట్నంలో, తిరుపతిలో, గుంటూరులో, అలాగే అమలాపురం దగ్గర ముంగండలో, ఇలా వేరు వేరు ప్రాంతాల్లో, బెంగళూరులో కూడా ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కావలసినటువంటి చల్లటి నీటిని, కొన్ని ప్రాంతాల్లో మజ్జిగలు, మరి చెరుకు రసం గత వారం మనం నల్లగండలో కూడా ఒకటి ప్రారంభం చేశాం. అక్కడ కూడా చెరుకు రసాలు, మజ్జిగలు ఇలాగా యథాశక్తిగా సభ్యులందరూ కూడా పాల్గొని సమాజానికి సేవ చేయడానికి తమ వంతు బాధ్యతగా తీసుకొని, ఎవరో తెలియకుండా ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్మకరం సర్వే తప్పించిత పితామహ అని శాస్త్రం చెప్పినట్లుగా ఎవరికి ఇస్తున్నాము, ఏమిస్తున్నాము అని తెలియకుండా మన బంధువులకి, మన మిత్రులకి మనం ఎప్పుడు ఇచ్చుకుంటూనే ఉంటాం. అలా కాకుండా ఎవరు తెలియనటువంటి వారికి, బాటసారులకు, దాహంతో ఉన్నటువంటి వారికి అటువంటి మండుటెండలో, వేసవిలో, మధ్యాహ్న సమయంలో చల్లటి నీటిని అందించి విశేషమైనటువంటి పుణ్యకార్యాన్ని శ్రీకారం చుట్టినందుకు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాద కుసుమాంజలులు సమర్పిస్తున్నాను. మీరందరికీ కూడా ఆ పరమేశ్వరుడు విశేష కృపా కరుణా కటాక్ష వీక్షణాలతో వారందరి కుటుంబాలను చల్లగా చూసి మరింత అభివృద్ధి చేస్తూ ఉండాలని, అలాగే మన సభ్యులందరూ మిగతా ప్రాంతాల్లో వారు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి చలివేంద్రాల నిర్వహణ కానీ, లేకపోతే కనీసంగా మీ ఇంటి ముందు ఒక కుండను ఏర్పాటు చేసి ఏదో ఒక ఏర్పాటు, పక్షుపక్షాదులకు కూడా నీరు చాలా అవసరం. ఎండాకాలంలో మనమంటే ఎవరన్నా వెళ్ళి అడుగుతాం, వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. మానవులకు భగవంతుడు ఆ బుద్ధిని, ఆ శక్తిని ఇచ్చాడు. పశువులు పాపం అవి అడగలేవు, అక్కడక్కడ నీటి కోసం అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాయి, వెతుక్కుంటూ ఉంటాయి. కాబట్టి నోరు లేని జీవాలకు కూడా మనం సహాయం అందిద్దాం. ఆ విధంగా వాటికి కూడా ఏర్పాటు చేద్దాం. ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ధర్మస్య విజయోస్తు.